హలో గైస్, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు ఏం కర్రీ చేస్తున్నామో చూడండి. బీరకాయ శనగపప్పు, పచ్చి శనగపప్పు అంటాం కదా, మనం పోపుకు వేస్తాం కదా, ఆ పప్పు నానబెట్టేసి కూర చేశాను. ఈ విధంగా చాలా రుచిగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా చేసి చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. మీరు లాస్ట్లో కొద్దిగా కొబ్బరి వేసుకోవచ్చు, లేదంటే పల్లీల పౌడర్ వేసుకునేట్టుగా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదు. ఈ విధంగా అన్నీ చేశాను. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా తొందరగా అయిపోతుంది, బాగుంటుంది. దోశ, ఇడ్లీ, రైసు, చపాతీలోకి దేనిలోకైనా చాలా రుచిగా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇది ఈ విధంగా పోపు దినుసులు వేసేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేగాక ఆనియన్ వేగిన తర్వాత టమాటో కొంతసేపు వేగాక కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసామంటే ఆనియన్లో కొంచెం తొందరగా మగ్గుతుంది. తర్వాత ఇవన్నీ మగ్గాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం వేగాక ఈ బీరకాయ వేసామంటే బీరకాయ కొంచెం మగ్గనిచ్చి మళ్ళీ పప్పులు వేసామంటే తొందరగా ఉడికిపోతుంది. పప్పు నానిపోతుంది కాబట్టి ఉడికిపోతుంది, బాగుంటుంది బీరకాయ వేగే కొద్దికి. ఇక్కడ బీరకాయలు కొంచెం పొట్టు మందంగా అనిపిస్తుంది, మనకి ఇండియాలో లాగా పల్సగా అట్లా ఉండదు కాబట్టి ఎక్కువసేపు పడుతుంది. కాబట్టి ఫస్ట్ బీరకాయ ఏం చేద్దాం బాగా అనేసి ఏం చేశాను, ఇదిగోండి పప్పు నానబెట్టేసి ఈ విధంగా నీళ్ళు వంచేసి ఈ పప్పులు అందులో వేసేసి బాగా వేయించేసి కొద్దిగా వాటర్ పోసి బాయిల్ చేసేసామంటే చిక్కన పడుతుంది, బాగుంటుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఈ విధంగా వేయించుకొని కొద్దిగా మసాలా వేయించి దీంట్లో వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. మా ఛానల్ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట సింబల్ వస్తుంది. గంట సింబల్ ఆన్ చేశారంటే మేము పెట్టే నోటిఫికేషన్స్ తొందరగా వచ్చేస్తాయి. వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో తొందరగా చూడొచ్చు. వచ్చిన వెంటనే మీరు చూడొచ్చును. అలాగే వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి కర్రీ ఎలా ఉంది అని. అట్టే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తెల్లగడ్డ దంచేసి వేసినానండి కొద్దిగా. మీరు కూడా ఈ విధంగా వేసుకున్నారంటే ఏమంటే లాస్ట్లో కొద్దిగా కొంచెం ముందుగా వేస్తే బాగా వాసన వస్తుంది కదా అని దంచేసి వేసాను. ఈ విధంగా వేయించుకొని బాగా వేగిపోయినాక కొద్దిగా వాటర్ వేసి బాయిల్ చేసుకోవచ్చు, లేదంటే గట్టిగా కావాలంటే అట్లే వేయించేసినామంటే కూడా బాగుంటుంది. విధంగా వేయించుకొని తర్వాత ఈ మసాలా అంతా వేయించుకోవాలి ప్యాన్లో. ఇదిగోండి కొద్దిగా పట్ట, ధనియాలు, జీలకర్ర కొద్దిగా వేసి వేయించుకుందాము. ఈ విధంగా కొంచెం సన్న సేకలో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత ఇవి వేగినాక కొద్దిగా ఇట్లా బాగా సన్న సేగనే వేయించుకోండి. సిమ్లో పెట్టుకొని కొంచెం బాగా వేయించుకోవాలా. వేగిపోయినాయంటే మళ్ళీ మనకు రుచిగా ఉంటుంది, పచ్చివాసన లేకుండా కూర కూడా బాగా రుచిగా కమ్మగా ఉంటుంది. అందుకనే వేగేంతసేపు చూపెడతా ఉన్నాను కట్ చేయకుండా. చాలా కమ్మగా బాగుంటుందండి. చేసి చూడండి ఎలా వచ్చింది అని కామెంట్లో పెట్టండి తప్పకుండా. ఏదో ఒక బీరకాయ ఉన్నదనుకోండి చాలదు అనుకునే పని లేకుండా ఈ విధంగా చేసుకున్నామంటే సరిపోతుంది, అందరికీ సరిపోతుంది. కొద్దిగా నువ్వులు వేసాను, తెల్ల నువ్వులు. ఇవి వేగాక జీలకర్ర అవి బాగా కొంచెం వేగిపోయినాక ఇవి ఎందుకంటే తొందరగా వేగిపోతాయి కదా, నువ్వులు చిటపట్లాడిపోతాయి కాబట్టి వేసిన ఒక్క నిమిషం మున్నిచ్చి ఆఫ్ చేసేసామంటే బాగా వేగిపోతాయి. లేదా అట్లే ప్యాన్ ఆఫ్ చేసేసామంటే అట్లే పెట్టేట్టుగా అంటే అట్లే పెట్టేస్తే కూడా వేగిపోతాయి. నేనేం చేసి ప్లేట్లో తీసి పెట్టేస్తాను, పక్కకు తీసేద్దాం. దాంట్లోనే ఉంటే ఎక్కువ మాడిపోతుంది కాబట్టి ప్లేట్లో తీసి పెట్టేసి చల్లారనిచ్చి మిక్సీకి వేసి ఇందులో వేసేసామంటే చాలా బాగుంటుంది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ టైంలో బాగా అయిపోయినాక కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, మీకు కారం ఎంత తింటారో అంత వేసుకోండి. ఇంకా ధనియాలు అవి మనం ఏం చేసేసాం కాబట్టి అవేమి ధనియాల పొడి అవసరం లేదు. ఇంకా ఈ రెడ్ చిల్లీ పౌడర్ మాత్రం వేసుకోవాలి. మీరు తినే అంత మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది. తక్కువే కాబట్టి చాలా బాగుంటుంది.
చూడండి చేసి. మనకు ఇండియాలో అయితే ఫ్రెష్గా అట్లే కోసుకొచ్చి చేసుకుంటాం. ఇక్కడ దొరకవు కాబట్టి అవి తెచ్చి ఏసీల్లో ఉంటాయి, తెస్తానే చేసేస్తాం వాటికి. అయినా కూడా ఏమైనా రుచి రాదు. ఇవి మనం మసాలా వేయించుకున్నాం కదా, జీలకర్ర అవి వేయించింది ఇదిగోండి పొడి. ఇది వేసేసి ఒక 1 మినిట్ వేయించినామంటే చాలు. అది వేగిపోయినాయి కాబట్టి బాగుంటుంది. ఇట్లా వేయించుకునేసి తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసి ఆఫ్ చేసుకున్నామంటే చాలు. రుచికరమైన బీరకాయ శనగపప్పు కూర ఎలా ఉందో చూడండి.